వైసీపీకి 2024 ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ గెలిచిన వారిలో కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు రావడం కలవరం కలిగించే విషయమే అని అంటున్నారు. రాయలసీమలో వైసీపీ గెలిచిందే తక్కువ సీట్లు అయితే వీరి నుంచి ఒకరిద్దరు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఆ నేతలెవరు? వైసీపీ అధినాయకత్వం పోకడాలతో విభేదిస్తున్న వారే ఇలా దూరం జరుగుతున్నారని అంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూస్తే ఈసారి ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఆలూరు నుంచి విరూపాక్ష, మంత్రాలయం నుంచి బాల నాగిరెడ్డి గెలిచారు. ఇందులో విరూపాక్షి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారు. అలాగే ప్రభుత్వం మీద పదునైన విమర్శలు చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. అయితే మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి మాత్రం గత 7 నెలలుగా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించట్లేదన్న విమర్శలు సొంత పార్టీ వారే చేస్తున్నారు. ఆయన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినది పెద్దగా లేదని కూడా గుర్తు చేస్తున్నారు. ఆయన అధికార పార్టీ పట్ల సానుకూలంగా ఉండడం వల్లనే ఈ విధంగా చేస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ గా ఉన్నారు. 2009లో టీడీపీ నుంచే రాజకీయ ఆరగ్రేటం చేసిన బాల నాగిరెడ్డి ఆ తర్వాత వైఎస్ఆర్ మీద అభిమానంతో కాంగ్రెస్ లో చేరిపోయారు. అక్కడి నుంచి ఆయన వైసీపీలో వచ్చారు. 2014, 2019, 2024లలో ఆయన వరుసగా వైసీపీ నుంచి గెలిచారు. అయితే పార్టీ 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మంత్రి పదవిని ఆశించారు. అప్పటికి 3 సార్లు గెలిచి సీనియర్ గా ఉన్నందువలన ఆయన మినిస్టర్ కావాలని కోరుకున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినే 5 ఏళ్లు కొనసాగించింది. దాంతో సామాజిక సమీకరణలు సరితూగక ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయింది. అయితే జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. కానీ కొన్నాళ్లు మాత్రమే చేసి ఆయన దాన్ని వదిలేశారు. అలా తన అసంతృప్తిని ఆయన అప్పుడే వ్యక్తం చేశారు. ఇప్పుడు చూస్తే పార్టీ ఎటు అధికారంలో లేదు. దాంతో ఆయన విపక్ష ఎమ్మెల్యేగా చేయాల్సింది ఏమీ లేదని భావిస్తున్నారని అంటున్నారు. ఇక అసెంబ్లీకి కూడా వెళ్లకుండా వైసీపీ తీసుకున్న నిర్ణయంతో కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ ఆదేశాలను పెద్దగా పాటించడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కర్నూలులో వైసీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పార్టీ సమావేశానికి కూడా బాల నాగిరెడ్డి గైర్హాజరు కావడంతో ఆయన వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్న చర్చ అయితే పార్టీ వర్గాల్లో ఉంది అంటున్నారు. ఇక బాల నాగిరెడ్డి రాజకీయ ఆరగ్రేటమే టీడీపీ నుంచి కాబట్టి ఆయన మళ్లీ సైకిల్ ఎక్కుతారా అన్నది పుకార్లుగా షికారు చేస్తుంది. దీనికి ఆయన నుంచే స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. ఆయనతో పాటు రాయలసీమకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా వేరే ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ పుకార్లు నిజమే అయితే వైసీపీకి షాక్ తగిలినట్లే అని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.